ఇప్పుడు మరొక నియోజకవర్గం చూద్దాం. అదేంటి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్రం అనేది ఏంటి అంటే నియోజకవర్గం మహబూబ్ నగర్. దీంట్లో 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. ఈ విషయం అందరికీ తెలిసింది. బీజేపీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై 3139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2018లో వి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఎం చంద్రశేఖర్ పై 57,775 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సంచలన విజయం సాధించారు. అదేవిధంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పై 18,738 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ లో బీజేపీ కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం. 2023 ఎన్నికల్లో బీజేపీ 20,000కు పైగా ఓట్లు సాధించి ప్రభావం చూపడం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ సీటుగానైతే నిలిచే మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం. ఇక మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం, అధికార కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్ర నియోజకవర్గం కావటంతో అభివృద్ధి పనులపై ప్రజల్లో భారీ అంచనాలు ఉండటం, బీఆర్ఎస్ కు ఇంకా ఉన్న క్యాడర్ బలం, అదేవిధంగా బీజేపీ క్రమంగా పెరుగుతున్న ప్రభావం ఆయన ముందున్న ప్రధాన సవాలుగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు సంపాదించుకుంటున్న ఎన్ఎం, మరోవైపు పట్టణ సమస్యలు, రైతు సమస్యలు, పార్టీ అంతర్గత సమీకరణాలను కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి మహబూబ్ నగర్ రాజకీయాల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బలం ఎంత, బలహీనతలు ఏమిటి, ప్రజలు ఆయన పనితీరుకు ఎలాంటి మార్కులు వేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల బయలు ఏంటో చూద్దాం. జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం. మహబూబ్ నగర్ రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న నాయకుడిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా స్థాయిలో విస్తృత పరిచయాలు, అన్ని వర్గాల ప్రజలతో అనుబంధం ఉండటం ఆయనకు రాజకీయంగా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఎన్నికల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అడ్వాంటేజ్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఏ విధంగా అడ్వాంటేజ్ గా మారిందో ఒకసారి చూసుకుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఎన్ఎంకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, ప్రభుత్వ శాఖల సమన్వయం సాధించడం వంటి అంశాల్లో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనకు అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజల్లో కూడా అభివృద్ధి పనులు సాధించే సామర్థ్యం ఉన్న నేతగా అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం. మరి ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం అనేది ఏ విధంగా ఉంది, ప్రజలతో ఎలాంటి అనుబంధం ఏర్పరచుకున్నారు ఒకసారి చూసుకుంటే, రైతులు, గ్రామీణ వర్గాలు, పట్టణ ప్రాంత ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఎన్ఎం పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రెవెన్యూ సమస్యలపై తరచూ స్పందిస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజా కనెక్టివిటీ ఆయనకు ఎన్నికల పరంగా బలాన్నిస్తుంది. ఇటు సామాజిక సమీకరణాల్లో పట్టు. మరి సామాజిక సమీకరణాల్లో తన పట్టు ఏ విధంగా ఉంది? మహబూబ్ నగర్ లో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఇతర వర్గాల ఓట్లు కీలకంగా ఉంటాయి. ఇప్పుడు వివిధ వర్గాలను కలుపుకొని వెళ్లే రాజకీయ శైలి ఎన్ఎంకు ఉంది. ఎన్నికల్లో కూడా విభిన్న సామాజిక వర్గాల మద్దతు ఆయనకు విజయానికి దోహదపడిన అంశంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ మద్దతు. మరి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ క్యాడర్ అనేది ఏ విధంగా మద్దతిస్తుంది ఒకసారి చూసుకుంటే, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మంచి సమన్వయం కొనసాగించడం ఆయనకు మరో బలంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులను కలుపుకొని వెళ్లే ప్రయత్నం అని చేయడం వల్ల క్యాడర్లో ఆయనపై నమ్మకం పెరిగిందనే అభిప్రాయం కూడా ఉంది.